బాపుఘాట్ ను అంతర్జాతీయ పర్యాటక విజ్ఞాన వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సుమారు 55 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ఉపాధి కల్పన అవకాశాల కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలుత మూసీ ఒడ్డునున్న బాపుఘాట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును నమూనాగా చూపి మూసీ పొడవునా ఉన్న ప్రజల విశ్వాసాన్ని పొందేలా నిర్మాణ ప్రతిపాదనలు చేయాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెయిన్ హార్ట్ ఈ ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దలకు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సుమారు 212 ఎకరాల మేర ఈ అభివృద్ధి ప్రణాళికను సింగపూర్ కన్సార్షియం రూపొందించింది. సుమారు 115 ఎకరాల ప్రభుత్వ భూమి, 30 ఎకరాల పైన ప్రైవేటు భూమి, 50 ఎకరాలకు పైగా రక్షణ శాఖ భూమిని ఈ ప్రాజెక్టు పనుల కోసం ప్రతిపాదించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రబోధించే కేంద్రాన్ని నిర్మిస్తారు. బాపుఘాట్ అభివృద్ధి పనులకు అవసరమైన భూమిలో సగానికి పైగా ప్రభుత్వం వద్దే ఉంది. సేకరించాల్సిన ప్రైవేటు భూమి 30 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రైవేటు భూమిలో 2 అపార్ట్మెంట్ వెంచర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ భూమి సేకరణ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, వారి నుంచి తీసుకునే భూమి కన్నా ఎక్కువ భూమిని వారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు, ఈ రేవంత్ రెడ్డి సర్కారు తలపెట్టినటువంటి మూసీ పునరుజ్జీవ పనులకు సంబంధించి అడుగులైతే వేగంగా పడుతున్నాయి. మూసీని పునరుజ్జీవ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అక్కడ పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. అందులో భాగంగా మొదటగా 21 కిలోమీటర్లు ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అటు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లు మొదటి విడతలో అభివృద్ధి చేయాలి అని చెప్పి, పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకోసం అవసరమైనటువంటి డిజైన్లు, ప్రణాళికల్ని సిద్ధం చేయడం కోసము సింగపూర్ చెందినటువంటి కన్సార్టియం కు ఆ బాధ్యతలను అప్పగించింది. సో ఆ కన్సార్టియం కూడా మెయిన్ హార్ట్ అనేటువంటి కంపెనీ అందుకు సంబంధించినటువంటి డిజైన్లు కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పనులు వేగం మరింత పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ నర్సింగ్రావు.